సో ఇందులో అజయ్ ఘోష్ గారు, అలాగే మన రాజశేఖర్ గారు, ఇక ఆర్య గారు, శుభోదయం సుబ్బారావు గారు, వీళ్ళ మంచి నటీనటులందరూ కూడా అత్యద్భుతంగా నటించారు. సో ఈ సినిమాలో నేపథ్యం మన మత్స్యకారులు, అంటే ఆ గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి స్వచ్ఛమైన మత్స్యకారుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వారి యొక్క కష్ట సుఖాలు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు అత్యద్భుతంగా చిత్రీకరించారు మన దర్శకులు మహేష్ బంటు గారు. సో చాలా అద్భుతమైన సినిమా. సో మనం వెళ్ళక్కర్లా, మన ఇంట్లోకే రుద్రమామపురం వచ్చేస్తుంది. ఎప్పుడో కాదండి, ఈ జూలై 6వ తారీఖున హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లోకే వచ్చేస్తుంది మా సినిమా కాబట్టి హాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని అందరూ చూసి మా టీంని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రుద్రమాంబపురం టీం సభ్యులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఈ సినిమా చక్కగా మంచిగా అందరూ చూసి ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్.